గూగుల్ కంటే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచాన్ని విశాఖపట్నానికి తీసుకొచ్చింది. 58 దేశాల విద్యార్థులు ఈ యూనివర్సిటీ చదువుతున్నారంటే రాష్ట్రానికే గర్వకారణం, దేశానికే గర్వకారణం. రేపటి నుంచి, ఈ రోజటి నుంచి విశాఖ విశ్వనగరి, విశాఖ గ్లోబల్ సిటీ. ఇది అన్స్టాపబుల్. ఎవరు స్టాప్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 సంవత్సరాలు చరిత్ర, ఒక బ్రాండ్. మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలి కేబినెట్ మీటింగ్ అంటే ఎత్తుక్కుంటూ ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చామంటే అది ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత. మనకు 53 యూనివర్సిటీలు ఉన్నాయి. అన్నింటికీ ఏయునే దిక్చూచి, ఏయునే లీడరు. స్వాతంత్ర పోరాటం కంటే ముందే ఈ యూనివర్సిటీ వచ్చింది. జైపూర్ రాజు విక్రమదేవ్, విజయనగరం గజపతి రాజు వంశం, పిఠాపురం మహారాజు, నూజివీడు జమీందారు, బొబ్బిలి రాజులు, ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యూనివర్సిటీకి కృషి చేశారు. అది విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది. వాళ్ళందరినీ మనం స్మరించుకోవడం మన ధర్మం, మన బాధ్యత. తొలి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు బలమైన పునాదులేశాడు. 100 సంవత్సరాలు అతిథిగా నేను వచ్చాను. ఆయన కూడా చిత్తూరు జిల్లా వాసే. ఆ రోజు ఫౌండేషన్ వేశాడు. నేను కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చి 100 సంవత్సరాల ఉత్సవంలో అతిథిగా పార్టిసిపేట్ చేశాను. రెండో వైస్ ఛాన్సలర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారతదేశ రాష్ట్రపతి అయ్యాడు. ఈరోజు మన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ గారు, వాళ్ళ తండ్రి గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారికి అభిమాని. అందుకే వీరికి కూడా సిపి రాధాకృష్ణ అని పేరు పెట్టారంటే ఆయన ఈ రోజు ఇక్కడికి వచ్చాడంటే ఇదొక చరిత్ర. ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. కేవలం చదువు చెప్పడమే కాదు, తెలుగు వైభవానికి కూడా ఏయూ కృషి చేస్తా ఉంది.